నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం డిసెంబర్ 10వ తారీఖు 2024 మంగళవారం. పంచాంగం ప్రకారము సూర్యోదయ సమయము ఉదయం 6 గంటల 39 నిమిషములకు, సూర్యాస్తమ సమయము సాయంత్రం 5 గంటల 38 నిమిషముల వరకు. ఈ రోజు తిథి దశమి తెల్లవారుజామున 3 గంటల 41 నిమిషం వరకు. అయితే నక్షత్రము ఉత్తరాభాద్ర నక్షత్రము మధ్యాహ్నం 1 గంట 19 నిమిషముల వరకు. ఈ రోజు వర్జ్యం రాత్రి 12 గంటల 39 నిమిషాల నుంచి రాత్రి 2 గంటల 8 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8 గంటల 51 నిమిషం నుంచి 9 గంటల 35 నిమిషముల వరకు. తదుపరి మరలా రాత్రి 10 గంటల 51 నిమిషముల నుండి రాత్రి 11 గంటల 43 నిమిషముల వరకు దుర్ముహూర్త సమయము. రాహుకాలము మధ్యాహ్నం 2 గంటల 53 నిమిషముల నుండి సాయంత్రం 4 గంటల 16 నిమిషముల వరకు. బ్రహ్మ ముహూర్త సమయము తెల్లవారుజామున 5 గంటల 3 నిమిషాల నుంచి తెల్లవారుజామున 5 గంటల 51 నిమిషం వరకు. అమృత ఘడియలు ఉదయం 8 గంటల 59 నిమిషాల నుంచి 10 గంటల 29 నిమిషాల వరకు అమృత ఘడియలు. అయితే అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 47 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 31 నిమిషం వరకు. ఇది ఈ రోజు పంచాంగం. నమస్తే. అయితే ద్వాదశ రాశుల వారికి డిసెంబర్ 10వ తారీఖు దిన ఫలితాలు మరియు పరిహారాలు సాధారణ జ్యోతిష శాస్త్ర ప్రకారము ఆధారితంగా ఇవ్వడం జరిగింది. మీ యొక్క వ్యక్తిగత రాశి చక్రము లేదా దశలను అనుసరించి చిన్న చిన్న మార్పులు ఉంటాయి. ఇవి గోచార సంబంధిత ఫలితాలు. ముందుగా మేషరాశి వారికి ఈరోజు శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి. వ్యక్తిగత సంబంధాలలో అన్యోన్యతను పెరుగుతుంది. ఈ రాశి వారు పరిహారం గణపతిని పూజించి ఓం గణేశాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించాలి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు, అన్ని రంగాల వాళ్ళకి కూడా ఈ పరిహారాలు, ఈ ఫలితాలు వర్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి దిన ఫలితంలో ఆర్థిక విషయాలలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరంగా మీరు ఉన్నతిని పొందుతారు. ఆర్థిక లావాదేవీలు మీకు విజయాన్ని తెచ్చిపెడతాయి. కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. అన్ని రంగాల వాళ్లకు ఈ రోజు ఏదైనా పని మొదలు పెట్టాలన్నా, కొత్తగా చెయ్యాలన్నా మంచి అవకాశము ఈ రోజుని వినియోగించుకోండి. భూమి, వస్తు, వాహనము, గృహము, సువర్ణము అంటే బంగారము కొనుక్కునే అవకాశము ఈ రాశి వారికి ఈ రోజు కనపడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఈ రోజు పరిహారము శుక్రవార వ్రతం చేయడము లేదా అమ్మవారికి కుంకుమ పూజ చేస్తూ పాలను నైవేద్యం పెట్టండి. లేదు అంటే కనుక తెల్లని పదార్థము అంటే పరవాన్నము మీ చేత్తో చేసిన పదార్థము మాత్రమే నైవేద్యంగా పెట్టాలి. ఎక్కడి నుంచో ఆర్డర్ చేసినవి కాదు, మీ చేత్తో మీరు మాత్రమే చేసిన పదార్థాన్ని నైవేద్యం పెట్టాలి. అయితే ఈ పరిహారాలను అన్ని రంగాల వాళ్ళు, ఈ రాశిలో ఉండే స్త్రీలు, పురుషులు అన్ని రంగాల వాళ్ళు కూడా ఈ పరిహారాన్ని పాటించుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త కొత్త కంపెనీలు మారే అవకాశం ఉంది. నిరుద్యోగులకు చాలా మంచి అనువైన కాలం ఈ రోజు. మీరు ఏ ప్యాకేజీతో ఉద్యోగంలోకి వెళ్ళాలనుకుంటున్నారో, ఏ రంగంలోకి వెళ్ళాలనుకుంటున్నారో అది దాన్ని నిర్ణయించుకుని ఈ రోజు కనుక మీరు అప్లై చేసినట్టయితే మంచి సక్సెస్ సాధించే అవకాశము కనపడుతోంది. వ్యాపారస్తులకు చాలా చక్కని అనువైన కాలము. వృత్తి వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, రాజకీయ రంగం వారికి, అన్ని రంగాల వారికి కూడా ఈ రోజు చాలా చక్కగా ఉంది, అనువైన కాలము. వృత్తి జీవనంలో మీకు అంటే జాబ్ చేసే వాళ్ళకి అంటే ఉద్యోగస్తులకు కొంచెం మానసిక ఒత్తిడి కనపడుతోంది కాబట్టి దాన్ని మీరు ఒకంత పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకున్నట్టయితే కనుక ఆ ఒత్తిడికి లోనవ్వకుండా ఉండే అవకాశం ఉంది.
స్త్రీలకు ఆరోగ్యపరంగా చక్కగా ఉంది. గతంలో ఏవైనా అనారోగ్య స్థితులు ఉంటే కనుక అవి సమసిపోయే అవకాశం ఉంది. శుభవార్తలు వింటారు. అన్నిటా ఈ రోజు మీకు జయం కలిగే అవకాశం ఉంది. కొత్త పనులు ఏవైనా స్టార్ట్ చేయాలనుకున్నా, విద్యార్థులు వేరే విదేశాలు వెళ్ళి చదవాలనుకున్నా, వ్యాపారస్తులు విస్తరించాలనుకున్నా, పెట్టుబడులు పెట్టాలనుకున్నా ఈరోజు చాలా చక్కని కాలం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. దానితో పాటుగా బుధుడి యొక్క ప్రీతి కోసము మీరు ఆకుపచ్చని వస్త్రాలు ధరించి పెసలను కనుక దానం చేసినట్టయితే బుధ సంబంధిత గ్రహ దోషాలు ఏమైనా ఉంటే చిన్న చిన్నపాటివి తొలగిపోయే అవకాశం ఉంది. ఈ పరిహారాలను పాటించుకుంటూ ఈ ఫలితాలను ఆ ఈ రాశి వారికి చెప్పడం జరిగింది. ఇది ఈ రాశి వారికి ఈ రోజు దిన ఫలితము. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి కుటుంబంలోనూ, బంధుమిత్రుల్లోనూ చాలా చక్కగా ఉంటారు. సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అన్నిటా మీకు విజయం జరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కానీ, వ్యవసాయదారులకు కానీ మంచి లాభాలు తెచ్చిపెట్టేటట్టుగా కనపడుతోంది. రాజకీయ రంగం ఉన్న వారికి ఈరోజు అనువైన కాలము. కొత్తగా రాజకీయంలోకి రావాలనుకున్న వాళ్ళకి ఈరోజు ప్రయత్నం చేసినట్టయితే కనుక మీరు గెలిచే అవకాశం కనపడుతోంది. స్త్రీలకు, పురుషులకు కూడా చాలా చక్కని అనువైన కాలము. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈ రోజు చాలా మంచి రోజు కాబట్టి దీన్ని వినియోగించుకోండి. వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా ఈ రోజు చాలా చక్కని అనువైన కాలము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. సంతానం కోసం చేసిన ఏదైనా ప్రయత్నం చేయాలని అనుకుంటే కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసి మీరు ఆ పనిని మొదలుపెట్టండి. ఈరోజు ప్రత్యేకమైన పరిహారంగా చెప్పదగింది ఏంటంటే దుర్గా అమ్మవారికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చన చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయండి. అమ్మవారికి ఎర్రని పూలతో కుంకుమ పూజ, ఎర్రని పూలతో పూజ కనుక చేసినట్టయితే ఏమైనా నరదృష్టి కానీ, చెడు దృష్టి కానీ మీ మీద ఉండి ఉంటే కనుక అది సమసిపోయే అవకాశం ఈ రోజు కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి ఫలితాలు, పరిహారాలు. నమస్తే.